మహిళా రిజర్వేషన్లను స్వాగతిస్తూ నియోజకవర్గాల పునర్విభజన విషయంలో కేంద్రం ఇచ్చే స్పష్టతకు అనుగుణంగా ఒక నిర్ణయానికి రావాలని బీఆర్ఎస్ భావిస్తోంది. తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని గులాబీ పార్టీ స్పష్టం చేసింది. కేంద్రం ప్రతిపాదిస్తున్న బిల్లుల్లోని అంశాలపై ఆరా తీస్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరిస్థితుల ఆధారంగా స్పందించాలని నేతలకు సూచించారు. పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న మహిళా రిజర్వేషన్ల బిల్లుపై ఎలాంటి సందిగ్ధత లేనప్పటికీ డీలిమిటేషన్ విషయంలోనే కేంద్రం వైఖరిపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. నియోజకవర్గాల పునర్విభజన కోసం తీసుకొస్తున్న బిల్లులో కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదని అంటోంది. మహిళా రిజర్వేషన్లు కావాలని బీఆర్ఎస్ ఎప్పటినుంచో కోరుతోందని, గతంలోనే శాసనసభ, మండలిలో ఏకగ్రీవ తీర్మానాలు కూడా చేసినట్లు పార్టీ నేతలు గుర్తు చేశారు. ఈ బిల్లులపై పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై మంగళవారం కేటీఆర్, హరీష్ రావు తదితరులతో చర్చించిన కేసీఆర్ గత డీలిమిటేషన్ కమిషన్ అసోసియేట్ సభ్యునిగా ఉన్న మాజీ ఎంపీ వినోద్ కుమార్ తోనూ బుధవారం మాట్లాడారు. గతంలో జరిగిన పునర్విభజన ప్రక్రియ, ఇప్పుడు కేంద్రం ప్రతిపాదిస్తున్న ప్రక్రియలో ఉన్న తేడాలు, ఇతర అంశాలపై వినోద్ కుమార్తో కేసీఆర్ చర్చించారు. కేంద్రం నుంచి స్పష్టత వస్తే ఆ ప్రభావం రాష్ట్రంపై ఏ మేరకు ఉంటుందో అంచనా వేసుకోవచ్చన్న అభిప్రాయానికే బీఆర్ఎస్ వచ్చినట్లు సమాచారం. లోక్సభలో చర్చ సందర్భంగా ఈ అంశాలపై కేంద్రం స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని, అందుకనుగుణంగా స్పందిస్తే బాగుంటుందన్న నిర్ణయంతో నేతలు ఉన్నట్లు తెలిసింది. పార్టీకి ఎలాగో లోక్సభలో సభ్యులు లేనందున రాజ్యసభలో చర్చకొచ్చే సమయానికి చాలా అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు. జనాభా ప్రకారం సీట్ల కేటాయింపు జరిగితే తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. అదే జరిగితే ఇతర పార్టీల్ని కలుపుకుని ఉద్యమిస్తామని చెబుతున్నారు. ప్రస్తుతం లోక్సభలో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం సుమారు 24% ఉందని, ఇందులో ఏమాత్రం తగ్గినా పోరాటం చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. Now, since 1971 till today, the last 55 years, the southern Indian states have done exceptionally well on family planning, on population control. Today, for enforcing population control, for following the guidelines laid down by Union Government of India, are you going to penalize us? Today, southern India has 24% representation in Lok Sabha, in Parliament. Unless that is maintained, unless that is kept intact, there will be a big revolt in southern India. And if needed, BRS will join other parties, BRS will work with other parties and oppose this move tooth and nail. And we certainly urge Government of India to remember that you're sitting on powder keg. This is a move that is going to backfire big time, which is about 24%. Even 0.0001% reduction in that is not acceptable to us. బీఆర్ఎస్ కు లోక్సభలో ప్రాతినిధ్యం లేకపోయినప్పటికీ రాజ్యసభలో బిల్లులు ప్రవేశపెట్టాక అనుసరించాల్సిన వ్యూహాలపై టెలికాన్ఫరెన్స్ ద్వారా ఎంపీలకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈ బిల్లులపై పార్టీ వైఖరిని వారికి వివరించారు. మహిళా రిజర్వేషన్ల మాటున తెలంగాణకు నష్టం చెయ్యాలని చూస్తే సహించేది లేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు.